ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలుగు శక్తి చురుకుగా ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాల సమీపంలోని సింహాచలం సమావేశ మందిరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్ను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆవిష్కరింపచేశారు. వైసీపీ అక్రమార్కుల చేతుల్లో సింహాచలం భూములు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో బివి రామ్ మాట్లాడుతూ వైసీపీ అక్రమార్కుల చేతుల్లో సింహాచలం భూములున్నాయని ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జయంతి అధికారికంగా నిర్వహించాలి అని తెలుగు తేజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నందమూరి తారక రామారావు జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీతల అప్పారావు, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం అటెండ్ ఉండండి, ఇటెండ్ ఉండండి. సార్ సార్ సైడ్ చూడండి సార్. సార్ ఏప్రిల్ 19 విశాఖపట్నం దస్పల హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు 78 వేడుకలు చాలా తెలుగు శక్తి ఘనంగా నిర్వహిస్తున్నాం. మేము ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. మరి 70 సంవత్సరాలు అంటే అది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఇది నిజంగా తెలుగు శక్తి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అంతటి గొప్ప వ్యక్తితో నాకున్న అనుబంధం, మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చి మా పాప చేత కేక్ కట్టించారు. అందువల్ల నేను ఎప్పుడూ ఆయనకి వీరు విజయుడిగా ఉన్నాను తప్ప అంకిత భావంతో ఆయన కోసం ఎప్పుడు కృషి చేస్తాం. గడిచిన 5 ఏళ్ళలో కూడా జగన్ పరిపాలనలో కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని ఆ ప్రభుత్వం బెదిరిస్తున్నా సరే రామ్ ఆయన కోసం ప్రాణం లెక్క చేయకుండా యుద్ధం చేసి పార్టీని ఆత్మస్థైర్యం నింపుకుంటూ వచ్చాను. మేము ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం ఆయన్ని హర్షిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇది తెలుగు జాతి అదృష్టం అని భావన చేస్తాను. డెఫినెట్గా ఆయన ఆశయాలు గతంలో చూసాం 2020, ఇప్పుడు 2047, అలాగే హైదరాబాద్ని ఎలాగ అభివృద్ధి చేస్తామని చూసాం. మరి ఇంతటి వ్యక్తిని ఇంకా ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఇంకా అలాగే రేపు 28 మే ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా మనవి చేసుకున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాలకు పర్యటించి ప్రతి ఎమ్మెల్యేని కూడా వినతిపత్రం. ఏదైతే మేము ఇటీవల జగన్ని పైన ఏదైతే గాజో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామో రిసిప్ట్ ఇచ్చే దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి మేము కోరడం అయింది. అలాగే సింహాచలం భూములు ఏవైతే కబ్జా గురైనాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చూస్తానికి మనం చేస్తాం. జై హింద్.